రైట్. నమస్తే వెంకటేశ్వర్లు గారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. వెంకటేశ్వర్లు గారు ఏమంటారు? గ్రామాల్లో మీరు అనుకున్నంతగా రాలేదు, మరి ఇప్పుడైనా గెలుస్తారు అన్న నమ్మకం ఉందా? ప్రజలు మీకు మరి మున్సిపల్లో ఈసారి పట్టం కడతారు అన్న ధీమా ఏమైనా ఉందా? గుడ్ ఈవినింగ్ ప్రైమ్ 9 న్యూస్ అండ్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ కు. ఈరోజు స్పెషల్ డెబేట్ లో మంచి ప్రోగ్రామ్ తీసుకున్నారు మేడం. ఎందుకంటే దాదాపు అన్ని టీవీ చర్చల్లో ఇదే జరుగుతుంది. కానీ ఈ టీవీ ప్రైమ్ 9 మంచి ప్రోగ్రామ్ తీసుకుంది. ఎందుకంటే కాంగ్రెస్ వైఫల్యాలు నేను ఒక 2 minutes లో చెప్పగలుగుతాను. ఎందుకంటే ఏ గవర్నమెంట్ ఉన్నా గత 80 సంవత్సరాలలో 90% సర్పంచ్లు గెలవాలి. మనకున్నటువంటి 12,700 గ్రామ పంచాయతీల్లో మేము దాదాపుగా 4,600 గెలిచినాం. వాళ్ళు 8,500 అని చెప్తున్నారు. అంటే మనకు 15,000 గ్రామ పంచాయతీలు అయితే లేవు కదా. ఇండిపెండెంట్ గ్రామ పంచాయతీలు ఎటుపోయినాయి, ఏకాభిప్రాయంతో వచ్చిన గ్రామ పంచాయతీలు ఎటుపోయినాయి, 800 గ్రామ పంచాయతీలు బీజేపీ గెలిచినాయి ఎక్కడ పోయినాయి, 4,500 బీఆర్ఎస్ పార్టీ గెలిచినాయి ఎక్కడ పోయినాయి. వాళ్ళు నిజంగా గెలిచినాయి గ్రౌండ్ లెవెల్. ఒక సీనియర్ జర్నలిస్టులు చెప్పేది ఏంటంటే 55% కంటే ఎక్కువ గెలవలేదు. ఎందుకంటే ఏ చరిత్ర చూసుకున్నా కూడా 90% గెలవాలి కాంగ్రెస్ పార్టీ. అంటే గుర్తులేని బలపరిచినటువంటి గుర్తులేని అభ్యర్థులే 6,500 గెలిస్తే రేపు గుర్తుతో వచ్చేటువంటి ఇవాళ గుర్తుతో వచ్చే మున్సిపల్ ఎలక్షన్లు కానీ ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ ఏ స్థాయిలో మున్సిపల్ ఎలక్షన్లు ఉంటాయనేది మీరు గ్రహించండి. నేను ఏమంటున్నానంటే మీ వైఫల్యం 24 నెలల మొత్తం వైఫల్యమే ఉన్నది. 100% వైఫల్యం. ఎట్లా వైఫల్యం ఉన్నదంటే మీరు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ను తెలంగాణ వచ్చినటువంటి 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ గారు 13,000 ఇన్కమ్ ను 18,500 పెంచారు. మీరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓన్లీ ప్రొవిజన్ అండ్ ఎక్స్చేంజ్ మీదనే వస్తుంది తప్ప మిగతా ఇన్కమ్ ఎక్కడ పెంచలే. 1 రూపీ ఇన్కమ్ పెంచలే. డెఫిసిట్ అవుతుంది. ఎట్లా డెఫిసిట్ అవుతుందంటే కేసీఆర్ గారు 14,000 ఉన్నటువంటి ఇన్కమ్ ను 18,000 తీసుకుపోయాడు. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 18,000 నుంచి 22,000 వరకు తీసుకుపోవాలి. ఎందుకు తీసుకుపోయారు? అన్ని ఫెయిలే. 42% ఫెయిలే. ఇలా గృహజ్యోతి ఫెయిలే, కరెంటు ఫెయిలే, రుణమాఫీ 41,000 కోట్లు చేస్తారని 20,000 కోట్లు చేసారు. మరి మిగతా ఎప్పుడు రుణమాఫీ చేస్తారు? ఇవ్వని హామీల గురించి మాట్లాడాను జితేందర్ గారితో. ఇవ్వని హామీలు చాలా ఉన్నాయి, అవి ఇవ్వట్లేదు అని చెప్పేసి మాట్లాడాను. బట్ మీరు ఇచ్చిన హామీల గురించి, ఇచ్చిన పథకాల గురించి ఫెయిల్ అయ్యారని మాట్లాడుతున్నారు. అవును మేడం. నేను ఏమంటుంటే 93 లక్షల రేషన్ కార్డులు ఉంటే ఇలా 500 రేషన్ కార్డు 22 లక్షల మందికే ఇస్తున్నారు. 93 లక్షల రేషన్ కార్డులు ఉంటే వాళ్ళు కరెంట్ ఫ్రీ ఇచ్చింది 31 lakhs కే ఇస్తున్నారు. మిగతా రేషన్ కార్డు వాళ్ళకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మిగతా 21,000 రుణమాఫీ ఎందుకు చేయట్లేకపోతున్నారు? ఇలా మేము అప్పులు చేసిన మాట వాస్తవం. 30 లక్షల కోట్లు అప్పు చేసినాం, రోడ్డు వేసినాం, అప్పు చేసినాం, ఎస్ఆర్డీపీలు కట్టినాం, అప్పు చేసినాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, అప్పు చేసినాం, కాళేశ్వరం కట్టినాం, అప్పు చేసినాం, కరెంటు ఇలా యాదాద్రి కట్టినాం, అప్పు చేసినాం. మొత్తం మేమేం అప్పు చేసినా కూడా ప్రజలకు పంచినాం. మీరు వచ్చిన 24 నెలల్లో మీరు చేసిన 2 లక్షల కోట్లు ఎవరికి ఇచ్చారు, ఎవరు ఏం చేశారని చెప్పాలి. నేను ఏమంటున్నానంటే మీరు గెలిచిన తర్వాత మీరు చేస్తున్నది ఏంది? మొత్తం స్కాములు చేస్తారు. ఇప్పుడు 42% ఫెయిల్ అయిపోయారు. ఇక చేవేల డిక్లరేషన్ ఫెయిల్ అయ్యారు, రైతు వరంగల్ డిక్లరేషన్ ఫెయిల్ అయ్యారు, కామారెడ్డి డిక్లరేషన్ ఫెయిల్ అయిపోయారు, హైదరాబాద్ డిక్లరేషన్ ఫెయిల్ అయిపోయారు. బస్సును చూపిస్తే అది బస్సు స్కీమా మేడం? అది నేను ఏమంటున్నానంటే ఇలా రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నాడా, బీజేపీలో ఉన్నాడా, కాంగ్రెస్ లో ఉన్నాడా, రాహుల్ గాంధీ గారు చెప్పాలి. ఎందుకంటే ఈ కన్నుతోనేమో టీడీపీ కన్ను కొడుతున్నాడు, ఈ కన్నుతో ఏమో మా బీజేపీ కొడుతున్నాడు. ఇవాళ ఆయన మాట్లాడే మాటలు ఆయన 24 నెలలుగా ఎక్కడెక్కడ ఏమేమి స్పీచ్లు ఇచ్చిండని సోషల్ మీడియా మొత్తం చూస్తున్నది. గౌరవమైనటువంటి ప్రధానమైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక సోషల్ డిగ్నిటీని, ఒక సోషల్ ఇంజనీరింగ్ ను పాటించకుండా ఎక్కడ డెవలప్మెంట్ చేశారు మేడం? పర్ క్యాపిటల్ ఎక్కడ పోయింది? తెలంగాణ పర్ క్యాపిటల్ ఎక్కడ పోయింది? తెలంగాణ పెట్టుబడి ఇలా దావోస్ కు పోయిన 2 సార్లు, లాస్ట్ ఇయర్ జనవరి, 24 జనవరి, 25 జనవరిలో 2,70,000 కోట్లను చూపించారు. 2,20,000 రూపాయలు, 2 లక్షల రూపాయలు కూడా రాలే మేడం. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద దావోస్ కెళ్ళి తీసుకొచ్చిన ఫస్ట్ ఇయర్ లో 30,000 కోట్లు, సెకండ్ ఇయర్ 1,70,000 కోట్లల్లా ఇవాళ టీజీఐఐసీలా మేము రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ బుక్ చేస్తే 9,000 కోట్లు ప్రపోజల్స్ ఉన్నాయి తప్ప ఎక్కడ ల్యాండ్ కేటాయింపు కానీ ఏమి జరగలేదు. మొత్తం తుష్ ముఖ్యమంత్రి. ఇలా వైఫల్యం చెందింది ఎక్కడ అంటే కాంగ్రెస్ వైఫల్యం. ఇలా టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో రేవంత్ రెడ్డి గారు ఒక కుంపటి ప్రయత్నం. రేపు ఒకవేళ ముఖ్యమంత్రిని మార్చాలనే ప్రయత్నం ఒకవేళ జరిగితే మున్సిపల్ ఎలక్షన్ అయిన తర్వాత, మున్సిపల్ ఎలక్షన్ లో కనుక కాంగ్రెస్ గెలవకపోతే ఇదని తీసేస్తే స్థాయి వస్తే టీడీపీని ఎట్లా పెట్టుకోవాలి,
బీజేపీని ఎట్లా పెట్టుకోవాలని, అది వేరే కుంపటి ఎట్లా పెట్టుకోవాలి ప్రయత్నంలో ఉన్నాడు తప్ప సంక్షేమం అభివృద్ధి వైపు అక్కడ నడుస్తుందా? మీరే చూడండి, ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మీరే అడుగుతున్నారు క్వశ్చన్లు. నేను ఏమంటున్నా, మీరు ఫుల్ఫిల్ చేసినటువంటి స్కీములలో 93 లక్షల రేషన్ కార్డులు ఉంటే మీరు ఇస్తున్న ఇలా సన్న బియ్యం అని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో సన్న బియ్యం ఇస్తే వీళ్ళు ఇచ్చని చెప్తారు. రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముళ్ళకి ఇంట్లోకి వెళ్ళి ఇస్తాడా? రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి ఇస్తాడా? ఎందుకు కేసీఆర్ కిట్ ఇవ్వట్లేదు? ఎందుకు సాది ముబారక్ ఇవ్వట్లేదు? ఎందుకు ఇలా కళ్యాణ లక్ష్మి పేరుందా 70,000 కళ్యాణ లక్ష్మి ఇచ్చినప్పుడు తులం బంగారం అని చెప్పారు. తులం బంగారం ఎందుకు ఇవ్వట్లేదు? ఇంకా 21,000 పెండింగ్ ఉంది కదా. మీ సంక్షేమము 33 జిల్లాలలో వైఫల్యం చెందింది, అబద్ధం కదా? 100% కదా? 42% రిజర్వేషన్ అన్నారు. 15 ఫైనాన్స్ డబ్బులు రాలేదు. ఇలా సర్పంచ్ ఎలక్షన్లు 2 సంవత్సరాల తర్వాత పెడతారు, ఎంపీటీసీ ఎలక్షన్లు 2 సంవత్సరాల తర్వాత పెడతారు, మున్సిపల్ ఎలక్షన్లు సంవత్సరం తర్వాత పెడతారు, హైదరాబాద్ ఎలక్షన్లు నెక్స్ట్ 2027 లో పెడతారు. ఇప్పుడు పెట్టలేడు. గెలవలేకనే 20-30 మున్సిపాలిటీలను హైదరాబాద్ లో కలిపి ఇదొక అశాస్త్రీయంగా వార్డులు చేసిండు. ఇంత ఘోరమైన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారా మేడం? మీరు చెప్పండి. నేను ఏమంటున్నానంటే, ఒక పద్ధతి ప్రకారం, ఒక చట్టం ప్రకారం ఒక గెలిచిన ముఖ్యమంత్రి ఇలా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ప్రమాణం, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎన్ని పూతులు ఎన్ని అబద్ధాలు ఎవరైనా ఇట్లా చేస్తారా మేడం? ఎక్కడైనా ఉందా? నేను ఏమంటున్నంటే, గెలిచినప్పుడు హోందాగా ఒక పార్లమెంటరీ వ్యవస్థను, ఒక సోషల్ ఇంజనీరింగ్ పరిపాలించి ప్రజలకు మేలు చేయాలి. ఇలా మేనిఫెస్టో, కాంగ్రెస్ మేనిఫెస్టో దిగితే అబద్ధాల పుట్ట, మొత్తం అబద్ధాల పుట్టనే ఉంది తప్ప అసలు 420 స్కీమ్లలో ఒక్కటన్నా చేసిరా మేడం? ఇలా 6 గ్యారంటీలలో ఇలా బస్ ఫ్రీ అంటాడు. బస్ ఫ్రీ ఆడోళ్ళకి ఇస్తే మొగలకు డబ్బులు పెంచారు. ఆ గొడవలు చూస్తున్నాం కదా. అసలు బస్ ఫ్రీ అనేది, రేషన్ కార్డు అనేది కాదు మేడం. మనం ఇవాళ తెలంగాణ ప్రజలను ఏ వైపు తీసుకెళ్తున్నాం, అసలు పర్ క్యాపిటా ఏముంది, ఐటీ ఏముంటుంది, ఎట్లా డెవలప్ చేయాలని చెప్పి సన్న బియ్యం ఇస్తానము, రేషన్ కార్డులు ఇస్తానము, రుణమాఫీ చేస్తున్నారు. రుణమాఫీ ఇస్తానని చెప్పింది మీరు, మీ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. 42,000 కోట్లు అని చెప్పి 20,000 కోట్లు చేశారు. ఇంకా ఇవాళ రైతులంతా ఆగమవుతారు. రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, ఎక్కడొస్తుంది కరెంట్ రావడం లేదు, ఇప్పటికీ నీళ్లు రావడం లేదు. అసలు పాలమూరు రంగారెడ్డి మీద కానీ ఇవాళ కాళేశ్వరం మీద కానీ మీకు సబ్జెక్టే లేదు. ఇక ఉట్టిగా చెప్పడం కాదు మేడం, నేను చెప్పిన దాంట్లో అబద్ధం అయితే పొల్లు పోకుండా ఒక అక్షరం తప్పైనా మీరు నన్ను క్వశ్చన్ అడగచ్చు. ఇట్లాంటి వ్యవహారంలో కాంగ్రెస్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. రేవంత్ రెడ్డి తెలంగాణలో బోర్ల బొక్కల ఇలా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర దీక్షలు పెట్టేసి ఆగమైపోతున్నాడు. మీరు వార్నింగ్ ఇస్తున్నారా లేకపోతే మీ అక్కసు వెళ్ళకెక్కుతున్నారా కాంగ్రెస్ మీద? నాన్ స్టాప్